డియర్ ఫ్రెండ్స్, 2025-26 సంవత్సరానికి గాను ప్రతి విద్యా సంస్థలో కూడా ఎఫ్ఆర్ఎస్ తీసుకురానట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా హాజరు ఉండాలని, తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి కూడా 75% హాజరు రావాలని, 75% హాజరు ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ దీనికి నోడల్ ఆఫీసర్గా ఉంటుందని చెప్పేసి, నోడల్ అధికారిగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి ఏంటంటే ఇది విద్యా విధానంలో మంచి మార్పు తెస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎంచేతంటే చూద్దాం. పోయిన గవర్నమెంట్ కూడా ఇలాగే పెట్టి 2-3 నెలలు, 5 నెలలు, 6 నెలలు పెట్టి మొత్తం తీసేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేటువంటిది చూస్తాం. ఖచ్చితంగా అమలు చేయండి. ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది అమలు చేస్తే స్టూడెంట్ రేషియో పెరుగుతుంది, వాళ్ళకి విజ్ఞానం వస్తుంది. ఏమీ లేదు ఇప్పుడు. ఎఫ్ఆర్ఎస్ మీరు ఖచ్చితంగా అమలు చేయండి. మీరు జీవో ఇచ్చేసి వదిలేయడం కాదు. ఎఫ్ఆర్ఎస్ కంటిన్యూగా ఖచ్చితంగా అమలు చేయండి. అమలు చేస్తే చక్కటి విద్యా విధానం వస్తుంది. అదేవిధంగా ఈ కొన్ని సంస్థల్లో కూడా అన్ని రకాలైనటువంటి అటెండెన్స్ పెరుగుతుంది. విద్యార్థులు కాలేజీకి వస్తారు. కాలేజీకి వస్తే వాళ్ళకు ఒక అక్షరాభ్యాసం కానీ, ఏదో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే టెక్నికల్గా కానీ, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ చక్కటి విద్యాభ్యాసం అందించుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. లేదంటే ఎవరు వస్తున్నారండి కాలేజీకి? ఎవరు ఎక్కడ కూడా ఎవరు అటెండెన్స్లే ఉండట్లేదు. ఇవన్నీ కూడా ఎఫ్ఆర్ఎస్ మీరు గవర్నమెంట్ మీద ఎంత ఒత్తిడి వచ్చినా మీరు ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది అమలు చేయండి. అమలు చేస్తే కాలేజీలో ఫుల్ స్ట్రెంగ్త్ వస్తారు. కాలేజీలో ఫుల్ స్ట్రెంగ్త్ వస్తే వాళ్ళకి సరైనటువంటి విద్య మీద అవగాహన ఉంటుంది. అది నేను చెప్పేటువంటిది. ప్రభుత్వం ఎన్ని ఈ ఒత్తిడి ఇచ్చినా సరే లొంగకూడదని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ఎఫ్ఆర్ఎస్ ఖచ్చితంగా అమలు చేయండి. ఎఫ్ఆర్ఎస్ ఖచ్చితంగా అమలు చేయండి.